హాయ్ ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి హుండాయ్ న్యూ క్రెటా వెహికల్ అనమాట, పెట్రోల్ బండి. సో వెహికల్ ప్రాబ్లం ఏంటంటే వెహికల్ స్టార్ట్ కావట్లేదు అన్నమాట, స్టార్టింగ్ ప్రాబ్లం అన్న బండి. ఓకే, వెహికల్ టూయింగ్లో వచ్చింది, వెహికల్ అనేది స్టార్ట్ కావట్లేదు. మీకు ఒకసారి ఓకేనా ప్రాబ్లం. ఇగ్నిషన్ ఆన్ చేసిన, ఓకే, అన్ని లైట్లు వస్తున్నాయి. ఓకే, మెయిన్ చెక్ ఇంజన్ లైట్ వస్తుంది అండ్ ఇమోబిలైజర్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, మెయిన్ మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి అనమాట. స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు క్లస్టర్లో చెక్ ఇంజన్ లైట్ అండ్ ఇమోబిలైజర్, ఈ రెండు లైట్లు చెక్ చేసుకోవాలి వస్తున్నాయా లేవా. ఓకే, ఈ వెహికల్ అయితే వస్తున్నాయి, బట్ వెహికల్ అనేది స్టార్ట్ కావట్లేదు అనమాట. ఒకసారి మీరు చూడండి ప్రాబ్లం. చూశారు కదా, వెహికల్ అనేది స్టార్ట్ కావట్లేదు అనమాట. ఇమోబిలైజర్ లైట్ వస్తుంది, దాంతో పాటు ఇంజన్ లైట్ కూడా వస్తుంది. వెహికల్ స్టార్ట్ కావచ్చు, ఈ రెండు రాకపోతే ఓకేనా కూడా స్టార్టింగ్ కాదన్నమాట. ఓకే, ఈ వెహికల్ ఆల్రెడీ రెండు లైట్లు వస్తున్నాయి అనమాట, చెక్ ఇంజన్ లైట్, ఇమోబిలైజర్ రెండు వస్తున్నాయి. ఓకే, స్టార్టింగ్ ప్రాబ్లం 2 టైప్స్ ఉంటాయి అనమాట, క్రాంకింగ్ అనమాట, వితౌట్ క్రాంక్ అనమాట. ఓకేనా, క్రాంక్ అయినప్పుడు ఏమేమి చెక్ చేయాలి, వితౌట్ క్రాంక్ అయినప్పుడు ఏమేమి చెక్ చేయాలో స్టెప్స్ ఉంటాయి అనమాట. స్టార్టింగ్ ప్రాబ్లం 2 టైప్స్ అని చెప్పినా కదా, ఒకటి క్రాంకింగ్, ఒకటి నాట్ క్రాంకింగ్ అనమాట. ఓకే, నాట్ క్రాంకింగ్ వల్ల మనం ఏం చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ బ్యాటరీ వోల్టేజ్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా, బ్యాటరీ వోల్టేజ్ వస్తుందా బరాబర్ వస్తున్నప్పుడు, దాని తర్వాత సెల్ఫ్. ఓకే, సెల్ఫ్ మోటార్, సెల్ఫ్కు పవర్ అనేది సప్లై అవుతుందా. ఓకే, ఒకవేళ పవర్ కూడా సప్లై అయినా కానీ సెల్ఫ్ మోటార్ ఎలాంటి రెస్పాన్స్ కానప్పుడు అది నాట్ క్రాంకింగ్ చేసుకొస్తుంది. అండ్ దాంతోపాటు రిలే అండ్ ఫ్యూజర్ చెక్ చేసుకోవాలి మనం. వైరింగ్ ఎక్కడైనా కట్ అయినా కానీ క్రాంక్ అయితే కాదు వెహికల్. ఓకేనా, సౌండ్ అనేది ఎలాంటి సౌండ్ రాదు, అది నాట్ క్రాంకింగ్ సరే. అండ్ ఇంకోటి వచ్చేసి గ్రౌండ్. ఓకేనా, మన వెహికల్లో గ్రౌండ్ ఉంటుంది కదా, గ్రౌండింగ్ అర్థింగ్ వైర్, అది ఎక్కడ కట్ అయినా కానీ వెహికల్ కూడా ఇలాంటి రెస్పాన్స్ అనేది ఉండదు, అంటే సౌండ్ అనేది రావాలి, అది నాట్ క్రాంకింగ్ వస్తుంది. అండ్ లాస్ట్ చెక్ ఇంజన్ లైట్. ఓకే, మన క్లస్టర్లో ఇందాక చూపించిన ఎల్లో కలర్లో ఆ లైట్ వచ్చిన లైట్ రాకపోయినా కానీ ఈసీఎంలో ప్రాబ్లం ఉన్నా కానీ వెహికల్ అనేది స్టార్ట్ కాదనమాట. ఓకేనా, ఇది వచ్చేసి నాట్ క్రాంకింగ్ కేసు అనమాట. ఓకేనా, క్రాంకింగ్ వచ్చేసి ఇమోబిలైజర్ ఫస్ట్ అనమాట. ఇమోబిలైజర్ అండ్ చెక్ ఇంజన్ లైట్. ఇమోబిలైజర్ రాకపోయినా కానీ వెహికల్ అనేది స్టార్ట్ కాదు. ఓకేనా, అండ్ చెక్ ఇంజన్ లైట్. ఓకేనా, ఇమోబిలైజర్ రాకపోయినా కానీ చెక్ ఇంజన్ లైట్ రాకపోయినా కానీ వెహికల్ స్టార్ట్ కాదనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్యూల్ లైన్. ఓకే, ఫ్యూల్ సప్లై అవుతుందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్పార్క్ అవుతుందా లేదా, ఓకే, పవర్ అనేది సప్లై అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నా కానీ ఓకే, ఫిఫ్త్ వన్ వచ్చేసి కంప్రెసర్ టెస్ట్ అనమాట. ఓకేనా, ఇంజన్ యొక్క కంప్రెసర్ టెస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటే ప్రాబ్లం అనేది సౌండ్ అవుతుంది. సో ఈ వెహికల్ వచ్చేసి వెహికల్ అనేది క్రాంక్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ వెహికల్ ప్రాబ్లం కదా, ఈ క్రాంకింగ్ నాట్ క్రాంకింగ్. సో ఈ వెహికల్ అయితే క్రాంక్ అవుతుంది అనమాట. ఓకేనా, సో నేను చెప్పాను కదా 5 స్టెప్స్ అనేది ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇమోబిలైజర్ అండ్ చెక్ ఇంజన్ లైట్. ఓకేనా, ఈ వెహికల్ అయితే ఇమోబిలైజర్ వస్తుంది, ఓకే, అండ్ చెక్ ఇంజన్ లైట్ కూడా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంది, ఫ్యూల్ అనేది ప్రాపర్గా సప్లై అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చెక్ చేసుకుంటాం. వెహికల్లో ఫ్యూల్ అనేది బరాబర్ సప్లై అవుతుంది అనమాట. ఓకేనా, సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఫ్యూల్ అనేది సప్లై అవుతుంది బరాబర్. ఓకే, నెక్స్ట్ స్పార్క్ అనేది. ఓకేనా, స్పార్క్ అనేది ఇగ్నిషన్ కాయిల్ ఉంది కదా, ఇగ్నిషన్ కాయిల్ పవర్ అనేది సప్లై అవుతుంది చూసుకోవాలి. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను చిన్న టెస్టింగ్ ల్యాంప్ అనేది కనెక్షన్ ఇచ్చిన ఇగ్నిషన్ కాయిల్ కప్లర్కు. ఓకేనా, ఇగ్నిషన్ ఆన్. ఓకే, పవర్ అనేది సప్లై అవుతుంది. ఓకేనా, ఇగ్నిషన్ కాయిల్ పవర్ అనేది సప్లై అవుతుంది. ఓకే, ఇగ్నిషన్ కాయిల్ పవర్ సప్లై అవుతుంది. ఇక్కడ ఇంజక్షన్ ఉంది కదా, ఫ్యూల్ స్ప్రే చేసే ఇంజక్షన్ కప్లర్స్ అనమాట. ఓకేనా, దీనికి సపరేట్ ఫ్యూజ్ ఉంటుంది, దీనికి సపరేట్ ఫ్యూజ్ ఉంటుంది అనమాట. సో అన్నెసెసరీగా వీడియో అయితే పెద్ద చేయలేదు. సో ప్రాబ్లం అయితే 500 అయింది. ఓకే, ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, సో ఇక్కడ ఫ్యూజ్ ఉంది కదా, ఓకేనా, ఇగ్నిషన్ కాయిల్ ఫ్యూజ్ 20 amps ఇది బరాబర్ ఉందన్నమాట. ఓకే, ఈ సెకండ్ వన్ వచ్చేసి ఇది ఫ్యూల్ ఇంజెక్షన్ అనమాట. ఓకే, ఇంజెక్టర్స్ ఉంటాయి, ఫ్యూల్ ఇంజెక్టర్స్, దీనికి సప్లై అయ్యేది ఫ్యూజ్ అనమాట. సో ఈ ఫ్యూజ్ అనేది కొట్టేసింది అనమాట. సో ఇలా ఎలుకలు తిరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ ఇంజెక్షన్ ఉంది కదా, ఈ ఇంజెక్టర్కి వచ్చేసి ఎలుకలు కట్ చేసేయడం వల్ల వైర్ అనేది షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్యూజ్ అనేది ఎగిరిపోయింది అనమాట. సో దానివల్లనే వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ కనిపిస్తుందా, ఈ ఫ్యూజ్ అనేది కట్ అయిపోయింది అనమాట. సో దీనివల్ల వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను కొత్త ఫ్యూజ్ వేసి వెహికల్ స్టార్ట్. ఓకే, వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారుగా స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ పోతే ప్రాబ్లం ఆటోమేటిక్గా దొరికిపోతుంది అనమాట. ఓకేనా, అండ్ క్రాంకింగ్ కేసులో వితౌట్ క్రాంకింగ్ కేసులో ఓకేనా, ఈ విధంగా చెక్ చేసుకుంటే ప్రాబ్లం ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఓకేనా, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.